మద్యం ముడుపుల మూలాలు తెలిసిన వ్యక్తి విజయసాయి. ఏటు విజయసాయి అంటే అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి రెడ్డి ఏ2. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడు. మొదటి 2 సంవత్సరాలు జగన్ విజయసాయి బాగానే ఉన్నారు. ఇద్దరూ కలిసే దోచుకున్నారు. జగన్ రెడ్డి మనిషిగా విజయసాయిని వైజాగ్లో పెట్టారు. ఇక ఆయన గారు వైజాగ్లో తెగరెచ్చిపోయారు. ప్రభుత్వంలో జగన్ తర్వాత నేనే అన్న రేంజ్లు ఆయనది అప్పట్లో. దస్పల్లా భూముల దగ్గర జగన్కి విజయసాయికి చెడింది అంటారు. ఇక జగన్ నైజం ఎటువంటిదంటే ఎవడు ఎంత తిన్నా పర్వాలేదు, నా వాటా నాకు రావాల్సిందే, లెక్క తప్పడానికి వీల్లేదు అంటాడు. ఆ లెక్కల్లోనే ఎక్కడో తేడా చేశాడంటే విజయసాయి రెడ్డి. అంతే, విజయసాయిని తీసి పక్కన పడేశాడు జగన్ రెడ్డి. మద్యం వ్యాపారం అప్పట్లో విజయసాయి కనుసన్నలోనే నడిచింది. అక్కడి నుంచి కూడా విజయసాయిని తప్పించి కసిరెడ్డిని పెట్టాడు. మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ముడుపులు కలెక్ట్ చేసి తాడేపల్లికి చేర్చడం వరకు అప్పుడు విజయసాయే చూసేవాడు. ఆ డేటా అంతా విజయసాయి మొబైల్లో ఉందట. ఒకసారి విజయసాయిని తాడేపల్లి ప్యాలెస్కి రమ్మని జగన్ రెడ్డి ఆ మొబైల్ తీసేసుకున్నాడు అని చెప్తారు. మళ్ళీ ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడంట జగన్. అదేంటంటే వెళ్ళేటప్పుడు తాడేపల్లి పిఎస్లో మొబైల్ పోయిందని ఫిర్యాదు చేసి వెళ్ళని చెప్పాడట. కాకపోతే మద్యం ముడుపుల గురించి పైనుంచి కింద దాకా విజయసాయికి అంతా తెలుసు. ఎవరెవరు ఏం చేశారో ఆయనకు బాగా తెలుసు. అది జగన్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. అప్పటికి 2 సార్లు విజయసాయిని సిట్ విచారణకు పిలిపించింది. ఆ 2 విచారణల తర్వాతనే సిట్ దర్యాప్తు వేగం అందుకుంది. కసిరెడ్డి అరెస్ట్ అవడానికి విజయసాయి ఇచ్చిన లీడే ప్రధాన కారణం. అలాగే మిథున్ రెడ్డి, చెవిరెడ్డిల పాత్ర గురించి కూడా విజయసాయే చెప్పారు. మళ్ళీ ఈ శనివారం సిట్ విచారణకు రమ్మని పిలిచింది. ఇప్పుడు ఏం చెప్తాడా అని మద్యం బ్యాచ్ అంతా ఒకటే టెన్షన్లో వణికిపోతుంది. మద్యం ముడుపులకు సంబంధించి సిట్ దగ్గర అంతా ఉంది, ఒక్క జగన్ రెడ్డి గురించి తప్ప. అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని సిట్కి తెలుసు. అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరో ఒకరు కన్ఫెక్షన్ చేయాలి. ఇప్పటిదాకా ఎవరు జగన్ రెడ్డి గురించి ఆన్ రికార్డ్ చెప్పడం లేదు, ఎందుకంటే అందరూ దొంగలు కాబట్టి. మరి ఇప్పుడు విజయసాయి జగన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తాడో ఇవ్వడో చూడాలి. సిట్ వాళ్ళైతే జూలైలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఛార్జ్షీట్ వేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే సిట్ వాళ్ళు విజయసాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ఒకవేళ విజయసాయి సహకరించకపోతే ఆయన్ని కూడా అరెస్ట్ చేసినా చేయొచ్చు. చూద్దాం మరి శనివారం ఏం జరుగుతుందో.